హాయ్ అండి. మరి ఈరోజు అయితే మా వర్క్ వచ్చి కృష్ణా బ్యారేజ్ అంటండి. నేనైతే ఇప్పుడైతే సీతారాంపురం వచ్చాను. మా షాప్ దగ్గరికి అయితే వచ్చాను. మా మేస్త్రి గారు ఇంకా రాలేదు. ఇక నిన్నైతే మా ఊరైతే వెళ్ళాడు. నేనైతే నిన్న రాజనగర్లో చేశానండి, కంప్లీట్ చేశాను నిన్న. ఇక్కడ మేస్త్రి గారికి అర్జెంట్ అంటే ఇంకా ఇటు వచ్చానండి. మా తమ్ముడు అయితే రాజనగర్లో అక్కడ రాజనగర్ కాదు సింగనగర్లో చేస్తున్నాడు వర్క్ మా వాడు. మరి నేనైతే కొద్దిగా అర్జెంట్ అయితే మరి నేనైతే వచ్చేసాను. అది ఎక్కడరా పని? ఎక్కడ? సీతానగరా? అది ఎక్కడ? నిన్న ఏం చేశారు వర్క్? చెక్క ముక్కలు కట్టారు. ఈ సిమెంట్ గుమ్మాలకి చెక్క ముక్కలు అయితే కట్టారండి. ఇంకా ఈ రోజు అయితే మేము ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. నేను అన్నారు ఇప్పుడైతే మేము బయలుదేరిపోయామంటే ఆల్రెడీ మేము ఇక్కడ దిగుబడి దాటి అక్షరాది దగ్గరికి అయితే వచ్చాం. మేము మామూలుగా ఇంకా ఇటు కృష్ణా బ్యారేజ్ నుంచి అయితే వెళ్ళాలి. అటు పక్క ఇంకో బ్యారేజ్ నుంచి మా మంగళూరు వస్తే అటు మణిపాల్ హాస్పిటల్ నుంచి అయితే రావాలి వస్తుంది. ఇది వరకు దగ్గరగా ఉండదంట. మా రోజు బయలుదేరాము. అయితే ఇప్పుడైతే ఇదైతే బస్ స్టాండ్కి వెళ్ళిపోద్దండి. యాక్టివ్ ఉన్న వైపు ఇదైతే మన బ్యారేజ్ వైపు వెళ్ళిపోద్ది. ఇది ఇంకా ఇటు రైల్వే స్టేషన్ వెళ్ళి అట్లా ఇదైతే మన బ్యారేజ్కి అయితే ట్రాఫిక్ అయితే అపరాధం అలాగే ఉంటాం. బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మరి ఇక్కడ జనాలు అయితే బాగా ఉన్నారు. ఇక్కడ ఇవన్నీ ఇక్కడ వాటర్ బాటిల్స్ అలాగా ఇక్కడ ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి వాటర్ అవన్నీ సప్లై చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ బ్యారేజ్ కృష్ణా బ్యారేజ్. మొన్న గుర్తేసి కొన్ని దెబ్బలు ఫ్రాక్చర్ అయినాయండి. ఆ 2 దెబ్బలు చూపిస్తాను మీకు. నేను ఇప్పుడే చూద్దాం. ఇవ్వండి ఆ పైన ఉన్నది పాత దెమ్మలు. ఇవి సన్నగా ఉన్నాయి సారా ఈ పాత దెమ్మలు. ఇప్పుడు మీకు ఒక బ్లూ కలర్ లో దెమ్మలు కనపడతాయి, కొత్తవి అనమాట. ఇదిగోండి ఈ కొత్తవి. మరి దెమ్మలు ఈ ఐరన్ దెమ్మలు లాగా ఉన్నాయి. మరి బాగా చేశారు. ఇవి వచ్చేసరికి సిమెంట్ దెమ్మలు అనమాట. ఇదైతే ఐరన్ దెమ్మల్లా ఉన్నాయి. ఆ దెమ్మలు అలాగా పడవలో గుద్దేసి అవి ప్యాచ్ అయిపోయినమాట. ఇరిగిపోయినాయి. ఇంకా అది కానీ ఇరిగిపోయింటే మీరు మొత్తం మొత్తం బిజీ అయితే డ్యామేజ్ అయిపోయింది బాగా. వాటర్ అయితే బాగా అవుతుంది. ఇంకా మేమైతే బ్యారేజ్ దాటేసి టీ తాగేసి ఇంకా బయలుదేరామండి. ఈ సైడ్ అంతా అనమాట బ్యారేజ్ పక్కన. బ్యారేజ్ దాటంగానే పక్కన వచ్చిన రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు పక్కన వస్తే ఇది సీతమ్మ తల్లి పాదాలు అంటారండి. సీతమ్మ పాదాలు అంటారు. ఇక ఇక్కడ ఈ రోడ్డు అయితే వెళ్తున్నాము. అదే వస్తుంది. ఈ పక్క
అంటే ఇదేమో రైలు అన్నది రైలు గేట్ రైలు ట్రాక్ అది. ఇదైతే ఇంకా ఇంట్లో తిరిగామండి. ఇప్పుడైతే మేమైతే బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇదండి ఇప్పుడు ఆ పైన బిగించాలి, పైన రైలు చెట్టుకి డోర్లు కిటికీ రెక్కలు బిగించాలి. ఇదైతే అంత ముందు ఉంది కానీ ఇప్పుడు కొద్దిగా రైలు చెట్టు అనేది ఎవరికి పెంచారండి. ఇక్కడ నుంచి ఈ కిటికీ, ఈ గుమ్మం, ఈ గుమ్మానికి అయితే నిన్న మా తమ్ముడు ముక్కలై కట్టాడండి. ఇదిగోండి ఇదో కిటికీ, ఇదొకటి, ఇదో గుమ్మం ఒకటి, అదొకటి రెండు, ఇదొకటి మూడు, అదొకటి నాలుగు గుమ్మాలు అయితే బిగించాలి. ఈరోజు అయితే మేము ఏం చేస్తాం అంటామండి, గుమ్మాలు అవి బిగించేస్తాం ఈరోజు. ఆ డోర్లు తెచ్చారా పాను? ఇది హలో, ఇదిగోండి డోర్లు అయితే వచ్చేసినాయి. డోర్లు వచ్చి ఇదిగోండి 2 సింగిల్ డోర్లు, 1 2 3 4 సెట్లు డబుల్ డోర్లు, మొత్తం 6 షాపులు అండి. మ్యాక్సిమం మరి 6 అయిపోయేటట్టు మరి ఈ రోజు అయితే చేస్తాం. మరి అవునా 6 ఉన్నాయి, మరి 6 గుమ్మాలు ఎక్కడ ఉన్నాయి? 6 కాదు 4 గుమ్మాలు అన్న, 6 కిటికీలు ఉంటాయి. మరి డబుల్ డోర్లు 4 సెట్లు వచ్చినాయిగా. అవి మనకు సంబంధం లేదు, 2 సెట్లే మనకు కావాల్సింది. ఎక్స్ట్రా ఇచ్చుకున్నాడు ఆయన. ఆహా, ఓకే ఓకే. అయితే మనం 2 సెట్లు తెస్తామండి దాంట్లో నుంచి. సరే, 2 సింగిల్ డోర్లు ఎదురుకి, 2 డబుల్ డోర్లు లోపల మధ్యలోకి డబుల్ డోరేనా? మధ్యలో డబుల్ డోర్, ఆ చివరి డబుల్ డోర్. ఓకే సరే. అయితే ఈరోజైతే వర్క్ ఇదండి. మరి ఇప్పుడు నేను ఇంకా పని అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా మళ్ళీ మీకు పని అయిన తర్వాత మీకు అప్డేట్ అనేది ఇస్తానండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.